ఈ సందర్భంగా సంజన ఎవరు, ఎలా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు, ఆమె బయోగ్రఫీ ఒకసారి పరిశీలిస్తే అక్టోబర్ 10, 1989న బెంగళూరులో స్థిరపడిన సింధీ కుటుంబంలో జన్మించారు సంజన గల్రాని. ఈమె చెల్లెలు నిక్కీ గల్రాని కూడా నటి కావటం విశేషం. చదువు పూర్తి చేసిన తర్వాత మోడలింగ్ వైపు వచ్చిన సంజన బాలీవుడ్ స్టార్ హీరో జాన్ అబ్రహంతో కలిసి చేసిన ఫాస్ట్ ట్రాక్ కమర్షియల్ యాడ్తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. అమాయకమైన ముఖం, చెరగని చిరునవ్వుతో దర్శక నిర్మాతల కళ్ళల్లో పడ్డారు సంజన. నటిగా తొలి ఛాన్స్ ఆమెకు తెలుగు చిత్రం పరిశ్రమే ఇచ్చింది. 2005లో విలక్షణ దర్శకుడు రవిబాబు దర్శకత్వంలో తరుణ్ హీరోగా నటించిన సోగ్గాడులో చిన్న పాత్ర ద్వారా సినీ రంగంలో అడుగుపెట్టారు సంజన గల్రాని. ఆ తర్వాత తమిళ్లో ఒరు కథల్ సేవియర్లో నటించారు. అయితే పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వచ్చిన బుజ్జిగాడు చిత్రంతో సంజన గల్రానికి బ్రేక్ దక్కింది. ఆ తర్వాత సత్యమేవ జయతే, పోలీస్, దుశ్శాసన, ముక్కురు, యమహో యమ, లవ్ యు బంగారం, అవును 2, సర్దార్ గబ్బర్ సింగ్ వంటి చిత్రాల్లో నటించారు. కానీ ఇవేవి ఆమెకు స్టార్గా తీసుకురాలేకపోగా సెకండ్ హీరోయిన్గా మిగిలిపోయారు.